నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసిక విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి 25 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విమర్శించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ చలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని అడ్డుకున్న మంగళగిరి పోలీసులు జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు పేదల చదువుల కోసం ఈ 57 నెలల కాలంగా జగన్నాథ రథ చక్రాలు ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదంటి పిల్లలు ఎదగాలని అన్నారు. కృష్ణా జిల్లా పామర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని అన్నారు. ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకిచ్చి తల్లులే ఆఫీసులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యా దీవెన అని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93% మంది పిల్లలు 9,44,666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతుందని, ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పుల పాలు కాకూడదని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్కు అర్హులుగా చేసేందుకు ఆదాయ పరిమితిని 2 లక్షల దాకా పెంచామని స్పష్టం చేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93% మందికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నామని అన్నారు. గతంలో ఇంతే ఫీజులు కడతాం, ఇంతకంటే ఎక్కువ కట్టం, మీ చావులు మీరు చావండి అన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ 3 నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నామని అన్నారు. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందజేస్తున్నామని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక TV5తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడ్డం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని
తపన పడడం తప్పు. ఇలా ఆరాట పడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఓటర్లకు ఏ విధంగా ఎరవేసి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపొందిస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. 25 మంది ఎంపీలు ఉన్నా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయామని తెలిపారు. తాను తిరుపతి నుండి పార్లమెంటుకు పోటీ చేసి గెలిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఓటర్లకు ఎలా వెరవేయాలి అనే విధానంలోనే నేటి ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు తయారవుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలతో రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం ఏర్పడిందని ఆయన అన్నారు. తాను తిరుపతి పార్లమెంటు సెటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తమ పార్టీలో యువతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఎంపీలుగా ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందన్నారు. తాను పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నదే ప్రత్యేక హోదా లాంటి అంశాలపై పోరాడటానికని స్పష్టం చేశారు. 2 వర్గాల మధ్య పోరుకి, 2 ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం, మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది, ప్రజల మీదకి వెళ్ళడానిక మీరు సిద్ధపడేది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఉండనో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఉండనో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. అందుకే ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రోడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్న విధానంగా ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము మీకు భవిష్యత్తుని ఇస్తామని ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తామని ఒకరంటారు, సిద్ధమని ఇంకొకరంటే, సంసిద్ధమని అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినుతత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తు గ్యారంటీ అనడం, మేము సిద్ధం అంటే సంసిద్ధం. కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. దానిలో కూడా కాపీ కొడితే ఎట్లా? 2 కుటుంబాలుగా ఉండి ఈ కుటుంబం చేసే పని ఆ కుటుంబం కాపీ కొట్టడం, ఆ పని దాన్ని వీళ్ళు కాపీ కొట్టడం, కేవలం పెత్తనం కావాలి, అధికారం కావాలి అనుకునే పెత్తందారులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేశారంటూ లక్ష్మీనారాయణ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇవాళ తాడేపల్లిలో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన లక్ష్మీనారాయణ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతుందని ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 కూడా విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఇవాళ తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపటానికి రాలేదని, ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడదాం రండి అని చెప్పటానికే వచ్చానని స్పష్టం చేశారు. ఏ విధంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేశారో అన్ని పార్టీలను కలుపుకొని మనం కూడా వెళ్దామని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు, భావితరాలకు మనందరం మార్గదర్శకులుగా ఉందామని ఆయన అన్నారు. మీరెందుకు అవకాశం వదులుకున్నారు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని, 2 పార్టీలను అడుగుతున్నారు. ఎందుకు చేయలేదు మీరు? మీరేమంటున్నారంటే మాకు 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఒక అబద్ధం చెబుతున్నారు మా అందరికీ. కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారు ఇక్కడికి వచ్చి తిరుపతికి వచ్చి ఏం చెప్పారు? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలకు మా పార్టీ తెస్తుందని కూడా చెప్పారు. మరి ఆయన ఏం చేశారు? రామరాజ్యం గురించి మాట్లాడుతున్నారు. రామరాజ్యం అంటే ఇచ్చిన మాట జవదాటకపోవడమే రామరాజ్యం. మీరు వెంకన్న సాక్షిగా మీరు చెప్పారు
10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. మరి ఎందుకు ఇవ్వలేదు? మరి ఇది రామరాజ్యమా? రాష్ట్రాలన్నింటినీ ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. మరి ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ఏం చేశారు మీరు? మొన్న అరేబియా సముద్రంలోకి వెళ్ళి మీరు మునిగిపోయిన ద్వారక దగ్గర పూజలు చేశారు. మరి ఇటు బంగాళాఖాతం దగ్గరికి కూడా రండి, ఒకసారి మునిగిపోయిన మా రాష్ట్రాన్ని బయటికి తీసుకురండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇదే మేము అడుగుతున్నాం. విభజన హామీలు పూర్తి చేయండి. ఇదిలో ఉండగా రైల్వే జోన్ను ఏ విధంగా చేశారో మనందరికీ తెలిసింది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవన్నీ చేసుకుంటూ ఎందుకు మీకు ఇంత కక్ష ఈ రాష్ట్రం వచ్చి? ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మీకు ఇంత మద్దతు ఇస్తుంటే మీరెందుకు కక్ష కట్టారు మా రాష్ట్రం మీద? మా యువతరం అంతా కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. మా యువతరానికి ఇక్కడ ఉద్యోగాలు లేవు, మా రాష్ట్రానికి పరిశ్రమలు రావు. మరి మా రాష్ట్రం ఏమైపోవాలి అన్నది మీరు ఎందుకు ఆలోచించట్లేదని ప్రధానమంత్రి గారిని అడగడానికి, ఈరోజు ముఖ్యమంత్రి గారిని కోరడానికి మనమందరం కలిసి వెళదాం. మనమందరం కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళదాం. అక్కడ ఆ ఇంటి దగ్గర కూర్చుందాం. రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చొని వాళ్ళ 3 చట్టాలను వెనక్కి తీసుకురాగలిగారో అదేవిధంగా మనం అందరము అక్కడ కూర్చొని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. విభజన హామీలు పూర్తి అయ్యే విధంగా మనం చేద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుదాం. అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ విభజనను ఆపుదాం. ఇంకా అనేకమన్నో, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, దుగిరాజపట్నం పోర్ట్ ఉంది, ఆ తర్వాత 11 అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కేవలం 30% మాత్రమే ప్రగతి జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది? 14వ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి? ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలు 60,205 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 54,144 మంది రాస్తున్నారు. మొత్తం 158 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. హాల్ టికెట్లు పరిశీలించి తనిఖీ చేసి కేంద్రంలోకి పంపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. విద్యార్థులు నోటీస్ బోర్డులో హాల్ టికెట్లు చూసుకుని తమకు కేటాయించిన గదులకు వెళ్లి కూర్చున్నారు. కృష్ణా జిల్లాలో మొదటి సంవత్సరం 20,123 మంది, ద్వితీయ ఏడాది 18,650 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మొత్తం 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొదటి సంవత్సరం 40,082 మంది, ద్వితీయ సంవత్సరం 35,494 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు మరియు పవన్ కళ్యాణ్కు సరైన మొగుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ 4వ పెళ్లం నాదెండ్ల మనోహర్ అని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులను అడిగితే చెప్తారు పవన్ గొప్ప జగన్ గొప్ప అని ఆయన అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని, జెండా సభకు జనాలు రాకపోవడంతో ఆలస్యంగా మొదలు పెట్టారని ఆరోపించారు. టీడీపీ జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్ అని ఆరోపించారు. తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారని, పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూశారు. కానీ పవర్ స్టార్ అన్నారు కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ దూషించడం కోసమే జెండా సభ జరిగినట్టుందని మండిపడ్డారు. జన సైనికులు చెవిలో పూలు పెట్టుకుని వచ్చారని చంద్రబాబు నాయుడు భావించినట్టున్నారు. జన సైనికులను అడిగితే పవన్ గొప్ప జగన్ గొప్ప చెప్తారని వారన్నారు. నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పాడు లేదు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు.
జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని, నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయ్యా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెక్కుతాడు ఏంటండి అని అడుగుతా, అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం. నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే, 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ తొక్కటం కాదు, పవన్ కళ్యాణ్ నాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజలను, పార్టీని తనను నమ్ముకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఆయన ఓటు బ్యాంకుతో గెలవాలన్న స్థాయికి దిగజారాడన్నారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిగూడెం సభ చూసేవారు కదా, వామన అవతారమో ఏమవుతారో, వామన అవతారం అంట. ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా పుత్తపుత్రుని, దత్తపుత్రుని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లకు పరిమితమై పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉండాడు. ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు. ముందు బీజేపీ వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ, ఇంతమందిని పెట్టుకుని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు, మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెబుతున్నాడు ఆయన. నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దని చెబుతున్నాడు ఆయన. మేము కూడా అదే చెబుతున్నాం. చంద్రబాబు నాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2014లో సపోర్ట్ చేశాడు. నేనుంటాను, చంద్రబాబు నాయుడిని రూట్లో నడుపుతాను, మీకు మంచి చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని చెప్పానండి, మేము మంచి చేసామని కనుక భావిస్తే 14 సంవత్సరాల్లో మాకు ఓటేమని చెప్పానండి. ఇది చెప్పట్లా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి. జగన్మోహన్ రెడ్డి సైకో. దేనికి సైకో? ఏం చేశాడు? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏడు మొహం కూడా పెట్టుకోడు. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తానా నవ్వుతా వెళ్ళాడు. రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతూ వచ్చాడు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ నొక్కేటప్పుడు చిరునవ్వుతో నొక్కుతాడు. ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు తప్పించి ఏమైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో? వీళ్ళు ఒకడు మాడి మొహం, ఒకడు చించుకుంటాం, ఒకడు ఫ్రస్ట్రేషన్, ఒకడు పిచ్చి గంతులు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కోవడం చేతకాక ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. నా కుమారుని అరెస్టు చేయడం ద్వారా నైతికంగా నన్ను దెబ్బతీయాలన్నదే వారి కుట్ర అని వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తన కుమారుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 16 గంటల పాటు తిప్పుతూనే ఉన్నారని ఆరోపించారు. ఓడిపోయే సమయంలోనూ జగన్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకుని ఉన్నానని తెలిపారు. అరాచకాలు, ఆకృత్యాలను నమ్ముకున్న జగన్ వాటికే బలవుతాడని ఆయన అన్నారు. నిన్న నా కుమారుడు షరత్తును 16 గంటల పాటు
గుర్తు తెలియని ప్రాంతాలలో 6 పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి 12 గంటలకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది న్యాయమూర్తి ముందు. అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. అసలు నా కుమారుడు షరతు చేసినటువంటి తప్పేంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చిలకలూరుపేటలో 5 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను మంచి మెజారిటీతోటి. స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎవరెవరు జరుగుతాయనేటువంటిది కాలమే నిర్ణయిస్తూ ఉంది. వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు కొంతమందిని. తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా బురద చల్లాలి, ఎట్లా క్రెడిబిలిటీ దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు. వాళ్ళు ఎంతసేపటికి ఎదుటివాడిని దెబ్బ కొట్టామని సంతోషిస్తున్నారు తప్ప, ఎదుటివాడి మీద కేసులు పెట్టామని సంతోషిస్తున్నారు తప్ప, ఎదుటివాడి మీద నాలాగా కేసులు పెట్టాలనే ఆతృత తప్ప దీనివల్ల ఎవరి గోతిలో వాళ్ళు పడబోతున్నాం అనేటువంటిది తెలుసుకోవట్లా ఈ రోజుకి కూడా. వాళ్ళు తన చెల్లె మాట్లాడింది అన్న గురించి. తన చెల్లికే అన్న మీద నమ్మకం లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏముంటుందని నేను అడుగుతూ ఉన్నాను. చెల్లికే లేదు, ఇంకా మాలాంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. నిన్న నుంచి ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన చూసామా రాష్ట్ర చరిత్రలో? సోషల్ మీడియాలో ఏదన్నా మాట్లాడినా కేసు పెట్టడం, లుకౌట్ నోటీసులు ఇవ్వటం. ఎప్పుడన్నా ఉందా లుకౌట్ నోటీసులు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని లుకౌట్ నోటీసులు ఎప్పుడన్నా ఇచ్చారా? వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తగినట్టుగా ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఏపీలో పార్లమెంటు, శాసనసభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా అధికారులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయవలసిందిగా అజయ్ భల్లా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు కోసం 465 కంపెనీల కేంద్ర పారామిలిటరీ పోలీసు బలగాలు అవసరమవుతాయని ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తగినట్టుగా ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని అజయ్ భల్లా సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న బందోబస్తు తదితర వివరాలపై ఆయన ఆరా తీశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు 58 కంపెనీల ప్రత్యేక సాయుధ బలగాలు కూడా అవసరమవుతాయని సిఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ప్రత్యేక రూపకల్పన, తగు జాగ్రత్తలపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసిక విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 25 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విమర్శించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్. చలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని అడ్డుకున్న మంగళగిరి పోలీసులు, జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.